సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మొంతా తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అన్నదాతలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, కృష్ణా, గోదావరి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పంటలకు ఎనలేని నష్టం కలిగింది. అయితే పరిహారం పంపిణీపై చంద్రబాబు ఇంతవరకు మాట్లాడలేదు. ఉచిత పంటల బీమా కల్పించకపోవడంతో అన్నదాతలు నిండా మునిగిపోయారు. వైఎస్ జగన్ హయాంలో రైతుల తరపున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించింది. 5 ఏళ్లలో 55 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల పరిహారం అందింది. ఇప్పుడు కేవలం 19 లక్షల మంది రైతులకే బీమా సౌకర్యం దక్కింది. అది కూడా బ్యాంకుల్లో క్రాప్ లోన్లు తీసుకున్న వారికే అవకాశం కల్పించి మిగిలిన రైతులను గాలికొదిలేసింది కూటమి ప్రభుత్వం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్ తాడేపల్లి నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, చేస్తున్న ఇదేమీ పెద్ద వ్యవహారం కాదన్నట్టుగా మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ప్రీమియం కట్టారో వాళ్లకు మాత్రమే పరిహారం అనేది బహిరంగంగానే చెప్తున్నారు. ఖచ్చితంగా బిందు, నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి. కేవలం బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తులు, రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల నుంచి బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో ఇన్సూరెన్స్ కట్టించుకున్నందువల్ల ఇప్పుడు ఆ 19 లక్షల మంది అయినా కొద్దిగా గొప్ప బయటపడతారు. కానీ మిగతా దాదాపు 60 లక్షల మంది రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గతంలో అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఆ నేపథ్యంలో అవసరమైనటువంటి ఆ బీమా ప్రీమియాన్ని జగన్ ప్రభుత్వం అప్పుడు చెల్లించింది. కాబట్టి ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఎలాంటి విపత్తు వచ్చినా సరే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయింది. దాదాపు 5 సంవత్సరాల కలిపి 55 లక్షల మంది రైతులు సంబంధించి దాదాపు 7,802 కోట్ల రూపాయలను బీమా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు ఎప్పుడు కూడా ఆందోళన చెందలేదు. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఈ 16 నెలల్లోనే ఈ 2 సీజన్లు కూడా అయిపోయాయి. ఇప్పటికే ఖరీఫ్ కానీ రబీ సీజన్లు పూర్తయినా కూడా ఏ ఒక్క సీజన్లో కూడా చంద్రబాబు సర్కార్ రైతుల తరపున బీమా చెల్లించలేదు. అసలు ఉచిత ఇన్సూరెన్స్ అనే పథకాన్ని కూడా పూర్తిగా ఎత్తేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొంతా తుఫాను కారణంగా ఎఫెక్ట్ అయినటువంటి రైతులు అందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అసలు ఇప్పటివరకు బీమా ఉందేమో అని చెప్పి ఇప్పటివరకు రైతులు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉచిత బీమా లేదన్న సంగతి సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటి ద్వారానే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. దాదాపు 65 లక్షల మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు వరి పొట్ట మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటివరకు పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం అంతా కూడా ఇప్పుడు నీటి పాలైనటువంటి పరిస్థితి. మొత్తం 15 లక్షల ఎకరాల్లో మొంతా తుఫాను కారణంగా ఎఫెక్ట్ అయితే దాంట్లో 11 లక్షల ఎకరాలు వరి పంటే ఉంది. కాబట్టి వరి పంట పూర్తి స్థాయిలో పాడైపోయిన కారణంగా కనీసం ఎకరానికి 60,000 నుంచి 80,000 రూపాయల వరకు రైతులు నష్టపోయారు. ఇలాంటిది ఉద్యమంలా చేశారు కదా ఇన్సూరెన్స్ అనేది. చాలా మంది రైతులకి తెలిసేది కాదు. అలాంటిది ఇన్సూరెన్స్ కట్టించారు. ఆ తర్వాత మెల్లగా గవర్నమెంటే తీసుకుని క్రాప్ ఇన్సూరెన్స్ చేయడం ఇదంతా మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం పోయినట్టయింది. కేవలం ఈ ఒక్క తుఫాన్ అనే కాదు, ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది గవర్నమెంట్ చెల్లించకపోవడంతో ఎటువంటి నష్టమైనా కూడా ఖచ్చితంగా గతంలో జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో అయితే ఈ క్రాప్ విధానం అమల్లో ఉండేది. దాంతోపాటు అక్కడ స్థానికంగానే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ పనిచేసేటువంటి వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు ఈ క్రాప్ విధానం అమల్లో ఉండేది. ఉచిత పంటల బీమా కూడా అక్కడికక్కడే వాళ్ళ నుంచి తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. వారందరూ కూడా రైతులకు చాలా స్పష్టంగా అప్పట్లో తెలిసేది. కానీ ఇప్పుడు ఇటీవల వరకు కూడా చాలామంది రైతులకు ఈ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసినటువంటి సంగతి కూడా తెలియదు. లోకల్గా ఉండేటువంటి స్టాఫ్ సిబ్బందిని ఎవరైనా అడిగితే దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం మా దగ్గర లేదు, మళ్ళీ చెప్తామంటూ చెప్పినటువంటి పరిస్థితి. నిన్న మొన్న కూడా మేము ఫీల్డ్లో అనేక ప్రాంతాల్లో తిరిగినప్పుడు చాలామంది రైతులు తమకు ఉచిత పంటల బీమా పథకం అమలు కావటం లేదని తెలిసి చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఈ మొంతా తుఫాన్ కారణంగా మరి ప్రభుత్వం అయినా ఒక్కొక్క ఎకరానికి దాదాపు 70 నుంచి 80,000 రూపాయలు నష్టం గురైన నేపథ్యంలో ప్రభుత్వం అసలు ఎంత ఇస్తుందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటివరకు దాని మీద పూర్తి స్థాయిలో కనీసం సమాచారం కూడా చెప్పలేదు. అది కూడా 19 లక్షల మంది రైతులు కూడా బ్యాంకు నుంచి క్రాప్ లోన్ తీసుకున్న సమయంలో బ్యాంకర్లు ఇన్సూరెన్స్ కట్టించుకోవడం వల్ల కొంత ఇబ్బంది నుంచి బయటపడతారు. కానీ మిగతా 65 లక్షల మంది రైతుల పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా తయారు కాబోతుంది. ఈ నేపథ్యంలో నిన్న వైఎస్ జగన్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిండా ముంచేస్తున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అంటే మనం చూస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రైతుల పక్షాన ఉంది. కాబట్టి అప్పట్లో రైతులు తెలియకుండానే వారి తరపున ప్రభుత్వమే బీమా చెల్లించేసి వారికి ఏమైనా ఇబ్బంది అయితే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా బీమా సొమ్ము కూడా చెల్లించే విధంగా అప్పట్లో జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అమలు కూడా చేసింది. కానీ ఇప్పుడు చంద్రబాబు అలాంటిది ఏది లేకుండా
లేకుండా పూర్తి స్థాయిలో బీమా సౌకర్యం లేకుండా ఎత్తేసారు. ఈ క్రాప్ విధానం అనేది లేదు, రైతు భరోసా కేంద్రాలు అనేవి మచ్చుకైనా కనపడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రైతుల పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఇక ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది అనేది అర్థం కాక అంతుపట్టుకు వారంతా కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.